ఓకే. ఎవరికైనా మారకాధిపతి చంద్రుడు, సూర్యుడు అయి ఉంటే వాళ్ళు హ్మ్. ఈ దుష్టగ్రహాలతో కలిశారంటే వారు అగ్ని ప్రమాదాల్లో మరణిస్తారు. ఓకే. చంద్రుడు అయ్యాడంటే జలగండాలంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళు ఈ హ్మ్. విహారయాత్రలకెళ్ళి, బీచ్‌లకెళ్ళి, నదుల దగ్గరికెళ్ళి చనిపోతుంటారు నీళ్ళలో. హ్మ్. అది హ్మ్. చంద్రుడు చెడిపోతే జలగండం అవుతారు. హ్మ్. అట్లాగే కుజుడు గాని వారికి చెడయ్యాడంటే వాళ్ళు వాహన హ్మ్. ప్రమాదాల్లో చనిపోతారు. ఓకే. తర్వాత బుధుడు వారికి చెడయినాడంటే వారు నెర్వస్ బ్రేక్ డౌన్, సెరెబ్రల్ హెమరేజ్ అటువంటివి వచ్చి చనిపోతారు. హ్మ్. గురువు వాళ్ళకైతే ఈ షుగర్ అటువంటి విపరీతమైన బాడీ పెరిగిపోయి హ్మ్. ఒబేసిటీ అండ్ బెరియాట్రిక్ సర్జరీలు అటువంటివి చేసుకునే చనిపోతారు. ఓకే. శుక్రుడు గాని ఇలాంటి వాళ్ళు అయ్యారంటే ఇలా సంఘాత మరణాలు శని జరుగుతారు. ఈ శుక్రుడు సంఘాత మరణానికి కారకుడైతే సినిమాలకెళ్ళి లేకపోతే స్పోర్ట్స్‌లో ఇటువంటి ఈవెంట్స్‌కెళ్ళి అక్కడ మరణం పొందడం జరుగుతుంది. ఓకే. అట్లాగే పుణ్య ప్రదేశాల్లో ఈ గుళ్ళలోనూ, ఈ కుంభమేళాల్లోనూ వెళ్ళిపోయి చనిపోయే నాటికి కేతువు కారకుడవుతాడు. ఇలాగా ఓకే. ఆకాశంలో విహరిస్తూ విమాన ప్రమాదాల్లో చనిపోవటానికి రాహువు కారకుడవుతాడు. సో, ఓకే. ఎవరి జాతకాల్లో ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకొని, చూసుకొని వారు హ్మ్. అటువంటి ప్రమాదం ఉన్నప్పుడు అలాంటి ప్రయాణ పద్ధతుల్ని మానుకోవటం మంచిది.